నమస్తే. మనం మే మంత్ యొక్క రాశి ఫలాలు చెప్పుకుందాం. ముందుగా మే మంత్ యొక్క విశిష్టత మనం తెలుసుకుందాం. మే మంత్ మనకి ఇది వైశాఖ మాసం చతుర్దశి నుంచి స్టార్ట్ అవుతుంది. వైశాఖ మాసం అనంగానే విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైన మాసం. ఈ మాసంలో గనక మనం ఉదక దానం చేసినట్లయితే అత్యంత పుణ్యప్రదమని మనకు శాస్త్రాలు చెప్తున్నాయి. ఉదకం అంటే మంచినీళ్ళు. ఈ మాసంలో గనక మనకు చలివేంద్రాలు పెట్టి పక్షులకు కానివ్వండి, లేదంటే మనుషులకు కానివ్వండి, జంతువులకు కానివ్వండి, నీటిని గనక మనం దానం చేయగలిగితే ఎంతో పుణ్యప్రదమని మనకు చెప్తూ ఉంటారు. ఎండలు చాలా అధికంగా ఉంటాయి మే మంత్‌లో. అయితే ఈ మంత్‌లో చలివేంద్రాలు అవన్నీ పెట్టడం కాకపోయినా గానీ, అట్‌లీస్ట్ మనకు కొన్ని వాటర్ బాటిల్, ఒక కేస్ వాటర్ బాటిల్ తీసుకొని కార్‌లో కానీ, బైక్‌లో గానీ పెట్టుకొని మీకెక్కడన్నా గనుక ఎవరన్నా గనక దాహంతో కనిపిస్తున్నట్లుంటే, నడుస్తున్నట్టు వాళ్ళకొక బాటిల్ ఇచ్చేస్తే, ఆ యొక్క నీరు తాగి ఎంతో వాళ్ళు సంతోషపడతారు. మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. ఇలా ఎంతో పుణ్యం మీకొచ్చేస్తుంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటూ ఉన్నాను. సో, మీనరాశి గనక మనం మే మంత్ గనక చూస్తూ ఉంటే, వీళ్ళకి నక్షత్ర ప్రకారం గనక చూసుకుంటే పూర్వాభాద్ర నక్షత్రం, పూర్వాభాద్ర 4 పాదం, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాలంతా మీనరాశిలో ఉంటారు. పేరు బలం గనక మనం చూసుకుంటే వీళ్ళకి ది, దు, షం, ఝ, ద, ధే, దో, చ, చి అన్న అక్షరాలంతా కూడా మనకి మీనరాశిలో ఉంటారు. గ్రహస్థితి గనుక మనం చూసుకుంటే వీళ్ళకి సూర్యుడు వృషభ రాశిలో, బుధ సంచారం మేషంలో, శుక్రుడు మీనరాశిలో, కుజుడు కర్కాటక రాశిలో ఉన్నారు. అంతేకాకుండా వీళ్ళకి ఆహ్, 3 ముఖ్యమైన గ్రహాలు కూడా మారుతూ ఉన్నది. అది గురువు, 2 రాహుకేతులు. రాహుకేతుల గురించి, గురువు గురించి నేను ఉగాది రాశి ఫలాల్లో చాలా వివరించడం జరిగింది. దానికి సంబంధించిన పరిహారాలు కూడా చెప్పడం జరిగింది. ఈ మే మంత్‌కి సంబంధించి ఎలా ఉండబోతుందంటే మనకు సూక్ష్మ గోచారం, లఘు గోచారం అన్న కాన్సెప్ట్ ప్రకారం గనక చూస్తే వీళ్ళకి సూర్యుడి వల్ల లక్ష్మి ప్రవాహం చాలా బాగుండేది. తర్వాత ఈళ్ళకి ధనం గనక కోల్పోవాల్సిన స్థితి నుంచి ధనం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అఖిల విషయ భోగం, అన్ని భోగాల్లో, అన్ని విషయాల్లో చాలా ఎంజాయబుల్‌గా ఉంటారు. ధనం రావాల్సిన ధనం కూడా ఈళ్ళకి వచ్చేస్తుంది. ఒక రకంగా చెప్పుకోవాలనుకుంటే మీనరాశి వాళ్ళకి చాలా రోజుల తర్వాత ఇదొక మంచి మంత్ అని మనం చెప్పుకోవాలి. ఒక మంచి సిగ్నల్‌గా, ఒక మంచి శుభప్రదంగా ఈ మంత్ స్టార్ట్ అవుతుంది. వీళ్ళకి మూడో ఇంట్లో సూర్యుడు ఉండటం వల్ల మే 15థ్ నుంచి వీళ్ళకి నిత్య సంతోషం, బంధుమిత్ర సమాగమః, పుత్రలాభార్థం, ఇష్ట సిద్ధి అని మనకు సంస్కృతంలో చెప్తూ ఉంటారు. ఆరోగ్యం బాగుంటుంది, నిత్యం సంతోషంగా ఉంటారు, బంధుమిత్రులు చక్కగా కలిసి ఉంటారు, అర్ధలాభం, వీళ్ళకి ధన ప్రవాహం బాగుంటుంది, పుత్రులతో కూడా సౌఖ్యంగా, సుఖంగా ఉంటారు. అయితే ఫాదర్‌కి సంబంధించిన విషయాల్లో వీళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండటం ఎంతైనా అవసరం. కుజుడు వీళ్ళకి 5దో ఇంట్లో ఉండటం వల్ల, 8దో ఇండ్లు, 12దో ఇంట్లో చూడటం వల్ల కుజుడు పెట్టే ప్రాబ్లమ్స్ నుంచి అంత అనుభవంలోకి రావు. ఎందుకంటే కుజుడికి విపరీత వేద ఉండటం వల్ల కుజుడు వీళ్ళకి తటస్థంగా, సాధారణంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే కొంచెం విపరీతంగా దగ్గొచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. హాస్పిటల్స్‌కి అవన్నీ తిరిగి అతిగా ఖర్చులు పెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే శుక్రుడు వీళ్ళకి విపరీతంగా యోగతనిస్తూ ఉన్నాడు. శుక్రుడు వీళ్ళకి ఫస్ట్ హౌస్‌లో ఉండటం వల్ల అర్ధలాభం, మనకి సంస్కృతంలో మహర్షులు ఏం చెప్తారంటే అర్ధలాభాచ చిత్త సౌఖ్యం పరస్త్రీ సంగమం తథా యత్న కార్యార్థలాభస్యాత్ జన్మకే భృగునందిని అని మనకి సంస్కృతంలో చెప్తూ ఉంటారు. దీని ప్రకారం మనకి వీళ్ళకి శుక్రుడు ధనలాభాన్ని ఇస్తూ ఉంటారు, మనసులో సౌఖ్యంగా ఉంటారు, పరస్త్రీలతో సుఖపడుట లేదా పురుషులతో సుఖపడుట, చేసే పనుల వల్ల ధనలాభం కలిగే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే ఇప్పటివరకు వీళ్ళు భార్యాభర్తల మధ్య ఎవరైనా గనుక గొడవలుంటే ఈ గొడవలన్నీ సమసిపోయి వాళ్ళ బంధం గట్టిపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇంతే కాకుండా మనకి ఆఫీసులో కానివ్వండి, లేదంటే బయట ఎక్కడైనా కొలీగ్స్ కానీ వాళ్ళలో స్త్రీలైతే పురుషులకి, పురుషులైతే స్త్రీలకి ఏమన్నా అభిప్రాయ భేదాలున్నా గానీ అవన్నీ పోయేసి ఒక మంచి హార్మోనియస్ ఎన్విరాన్మెంట్‌లో చక్కగా వర్క్ చేస్తారని మనం చెప్పుకోవచ్చు. అయితే ఇందులో మనకి నక్షత్ర ప్రకారం గనక మనం చూసుకుంటే వీళ్ళకి పూర్వభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి 3 నక్షత్రాలున్నాయి. మన పూర్వభాద్ర నక్షత్రం గనక మనం చూసుకుంటే వీళ్ళకి ఐశ్వర్యవంతంగా ఉంటుంది, జయప్రదంగా ఉంటుంది, ధనలాభం ఉంటుంది. తర్వాత వీళ్ళకి ఛాలెంజెస్ వచ్చేటప్పటికి ధనహీనత, అంటే ధనం వల్ల ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బంధించబడినట్లుండే సిట్యుయేషన్స్ కూడా వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది. ఉత్తరాభాద్ర నక్షత్రం ప్రకారం చూసుకుంటే మనకి వీళ్ళకి ఐశ్వర్యవంతంగా ఉంటుంది, జయప్రదంగా ఉంటుంది, సంపదలు ఉంటాయి, ధనం ప్రాప్తి బాగుంటుంది, మంచి చక్కటి భోజనాలు, విందులు అన్నీ చక్కగా ఆలోచిస్తూ చక్కగా ఫంక్షన్స్ అన్ని అటెండ్ అవుతూ చక్కగా ఉంటారు. రేవతి నక్షత్రం వాళ్ళు గనక మనం చూస్తే వీళ్ళకి ఐశ్వర్యవంతంగా ఉంటుంది, జయప్రదంగా ఉంటుంది, సంపదలు బాగుంటాయి, ధనలాభము బాగుంటుంది, మృష్టాన్నము చక్కగా ఉంటుంది. సో, ఒక రకంగా చూసుకోవాలంటే మీనరాశి వాళ్ళకి అన్ని విధాలా చాలా చక్కగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో, వీళ్ళకి పరిహారాలు గనక చూసుకుంటే వీళ్ళకి అన్ని విషయాల్లో చక్కగా ఉంది ఈ మంత్. బట్ ఇంకా ఎవరికైనా గనక ఇప్పుడు చెప్పుకోకుండా వేరే గనక ప్రాబ్లమ్స్ ఏమన్నంటే వీళ్ళు మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం చేపించుకున్నది చాలా బాగుంటుంది. ఎవరికైనా గనక
పార్ట్నర్స్ మధ్య గొడవ వచ్చినా లేదంటే బంధువులతో గనుక గొడవలు గాని ఏమైనా గనక ఉంటే చండీ పారాయణం, చండీ హోమం చేసుకుంటే చాలా చక్కగా ఉంటుంది. వీళ్ళకి ఐశ్వర్యవంతంగా, జయప్రదంగా సంపదల ప్రకారం చాలా చక్కగా ఉంది కాబట్టి ఎవరు గనక ధనానికి సంబంధించిన విషయాల్లో బాధపడుతూ ఉంటే వీళ్ళకి కుబేర పాశుపతం చేపించుకున్న, కుబేర పాశుపతంతో పాటు శ్రీ సూక్త సంపుటీకరణతో మహాలక్ష్మి విశేష హోమం చేపించుకున్నా గానీ వీళ్ళకి ఐశ్వర్యవంతంగా చాలా చక్కగా ఉండి ధన ప్రవాహం వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ధన్యవాదాలు. నమస్తే.